రేణు దేశాయ్ జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఆమె ఇంట్లో పిల్లులు ఉంటాయి. ఇక పెట్స్ కోసం ఆమె పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుక్కల వైద్యం కోసం విరాళం ఇస్తుంటుంది, విరాళాలు సేకరిస్తుంటుంది కూడా. పెట్స్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు తన వంతుగా సహాయం చేస్తుంటుంది. ఇక జంతు బలి విషయంలో ముందు నుంచి కూడా రేణు దేశాయ్ వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. తాజాగా కొందరు అఘోరాలు చేసిన జంతు బలి మీద రేణు దేశాయ్ మండిపడింది. తాజాగా జంతుబలి వీడియోను చూసి రేణు దేశాయ్ కలత చెందింది. ఇలా బలిస్తే, చంపేస్తే దేవతా దేవుడు సంతోషిస్తారు అని ఈ పిచ్చి జనాలు ఎలా నమ్ముతారు? బిడ్డల రక్తం కల చూసి ఏ తల్లి సంతోషిస్తుంది? ఇలాంటి పనులు చేసే వారికి నరకంలో చోటు దక్కుతుంది అని రేణు దేశాయ్ మండిపడింది. రేణు దేశాయ్ వరదల టైంలోనూ జంతువులు, మూగజీవాల గురించే ఎక్కువగా ఆలోచించింది. వరదల్లో చిక్కుకొని ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వరదల టైంలో రేణు దేశాయ్ వైరల్ ఫీవర్తో బాధపడుతూ కూడా పెట్స్ గురించి వీడియోలు షేర్ చేసింది. ఎక్కడా పెట్స్కి ఎలాంటి కష్టం వచ్చినా తన సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక సహాయం అందేలా చేస్తుంది. పెట్స్ గురించి నిత్యం ఆమె ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఇక రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తన మీద వచ్చే నెగటివిటీకి ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఆ మధ్య అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోని కొంతమంది రేణు దేశాయ్తో వాగ్వాదానికి కూడా దిగారు. ఇంకొంతమంది నెటిజన్లు అఖీరా ఆద్యలని కూడా ట్రోలింగ్ చేశారు. కానీ తన పిల్లల జోలికి వస్తే మాత్రం తాను ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ ఆ ట్రోలింగ్లకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.